హాయ్ హలో నమస్తే అస్సలాము అలైకుం వెల్కమ్ బ్యాక్ టు బ్రాండ్ న్యూ ఎపిసోడ్. సో ఈ ఎపిసోడ్లో నేను మీకోసం కొన్ని లేటెస్ట్ టెక్ అప్డేట్స్ నేను మీ ముందు సిట్ బ్యాక్ రిలాక్స్ అండ్ ఎంజాయ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాజిద్ని. వెల్కమ్ టు TechBurpp ఛానల్. సో ఫస్ట్ టెక్ అప్డేట్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే అది వచ్చేసి హానర్ గురించి. హానర్ సంస్థ ఏదైతే ఉందో త్వరలోనే ఒక ఫిట్నెస్ బ్యాండ్ అయితే మన ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేయబోతుంది. అది వచ్చేసి బ్యాండ్ 6 అనే పేరుతో రాబోతుంది. అండ్ దీంట్లో మనం చూసుకున్నట్లయితే 3 డిఫరెంట్ కలర్స్ని ఇక్కడ చూడొచ్చు. అండ్ అలాగే ఈ ఫిట్నెస్ బ్యాండ్ ఏదైతే ఉందో దీంట్లో 10 స్పోర్ట్స్ మోడ్స్ని ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే స్విమ్మర్స్ ఉన్నారో సో వాళ్ళకు ఒక బెస్ట్ ఆప్షన్ అయితే చెప్పొచ్చు. ఇది ఒక వాటర్ ప్రూఫ్ ఫిట్నెస్ బ్యాండ్. అండ్ దీనిలో మనం చూసుకున్నట్లయితే ఈ ఫిట్నెస్ బ్యాండ్లో వచ్చేసి లార్జ్ డిస్ప్లే అయితే మనం చూడొచ్చు. అండ్ అలాగే కంపెనీ చెప్పిన పరంగా దీనిలో వచ్చేసి 180 mAh బ్యాటరీతో అలాగే 14 days బ్యాటరీ బ్యాకప్ కూడా వస్తుందనేసి కంపెనీ క్లియర్ కట్ చేసింది అనమాట. లెట్స్ సీ. అండ్ అలాగే దీని ప్రైస్ మనం చూసుకున్నట్లయితే అరౌండ్ 3999తో మన ఇండియన్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో ఫ్లిప్కార్ట్లో వచ్చేసి June 14th వచ్చేసి అవైలబుల్ ఉంటుంది. ఎవరైతే ఫిట్నెస్ ఫ్రీక్స్ ఉన్న వాళ్ళకు ఒక బెస్ట్ చాయిస్ అనేసి చెప్పొచ్చు. అండ్ అలాగే ఎవరైతే స్విమ్మర్స్ ఉన్నారో సో వాళ్ళకు కూడా ఒక బెస్ట్ చాయిస్ అనేసి చెప్పొచ్చు. మీరేమంటున్నారు అబౌట్ దిస్ హానర్ గురించి వస్తున్న ఫిట్నెస్ బ్యాండ్ గురించి, బ్యాండ్ 6 ఏదైతే ఉందో దాని గురించి మీరేమనుకున్నారో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ అప్డేట్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే అది వచ్చేసి ఎంఐ గురించి. ఎంఐ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఆల్రెడీ మన ఇండియన్ మార్కెట్లో ఎంఐ నుంచి 11X అండ్ 11X ప్రోని మనం ఇక్కడ చూస్తున్నాం. మన ఇండియన్ మార్కెట్లో ఆల్రెడీ సేల్స్ అవుతున్నాయి. సో ఇదే సిరీస్లో 11 సిరీస్ ఏదైతే ఉందో ఇదే సిరీస్లో వచ్చేసి ఎంఐ 11 లైట్ అన్న పేరుతో మరొక ఫోన్ అయితే లాంచ్ కాబోతుంది. ఇది వచ్చేసి స్లిమ్మెస్ట్ అండ్ లైటెస్ట్ అండ్ ఫీచర్డ్ లోడెడ్ ఫోన్ అనేసి మనం ఇక్కడ చూడొచ్చు. సో దీంట్లో మనం చూసుకున్నట్లయితే స్పెసిఫికేషన్స్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే 6.55 inches ఫుల్ హెచ్డి డిస్ప్లేతో పాటు 90 Hz డిస్ప్లేని మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ అలాగే దీంట్లో వచ్చేసి Qualcomm Snapdragon 732 SoC ప్రాసెసర్ని అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే 8GB ర్యామ్ 128GB స్టోరేజ్తో అయితే కాబోతుంది. అండ్ దీంట్లో మనం చూసుకున్నట్లయితే 4250 mAh బ్యాటరీతో పాటు 33 watts ఫాస్ట్ ఛార్జింగ్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్టర్తో ఈ ఫోన్ వచ్చేసి మన ఇండియన్ మార్కెట్లో లాంచ్ కాబోతుంది. అండ్ ఇది వచ్చేసి మనకు June 22 ఏదైతే మన ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయో అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ దీనిలో అయితే మనకు లాంచ్ అయ్యే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. సో కెమెరా విషయాన్ని మనం మాట్లాడుకున్నట్లయితే దీంట్లో వచ్చేసి ట్రిపుల్ కెమెరా అయితే మనం చూడొచ్చు. 64 MP ప్రైమరీ కెమెరాతో పాటు 8 MP ప్లస్ 5 MP దీంట్లో చూడొచ్చు. అండ్ సెల్ఫీ కోసం వచ్చేసి మనకు 16 MP క్యామ్ అయితే దీంట్లో సెల్ఫీ కోసం వేయడం అయితే జరిగింది. ఎస్, సో ఈ 11 లైట్ ఏదైతే ఉందో ప్రీవియస్ మోడల్ని బీట్ చేయగలుగుతుందా లేదా అనేసి మనం వెయిట్ చేద్దాం. సో నెక్స్ట్ అప్డేట్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే అది వచ్చేసి శాంసంగ్ నుండి. శాంసంగ్ నుండి ఈ ఇయర్లో వచ్చేసి ఫోన్స్తో పాటు ఒక టీవీ కూడా లాంచ్ అయింది. అది వచ్చేసి ఫ్రేమ్ టీవీ. ఈ ఫ్రేమ్ టీవీ స్పెసిఫికేషన్స్ మనం మాట్లాడుకున్నట్లయితే సో ఇందులో QLED ప్యానల్తో 4K రెజల్యూషన్స్తో వచ్చిన స్మార్ట్ టీవీనే చెప్పొచ్చు. అండ్ అలాగే దీనిలో మనం మాట్లాడుకున్నట్లయితే 4 డిఫరెంట్ సైజెస్లో ఈ టీవీ లాంచ్ అయింది. సో ఒకటి వచ్చేసి 43 inches, 50 inches, 55 inches, 65 inchesలో ఈ టీవీ లాంచ్ అయింది అనమాట. సో దీంట్లో స్పెషాలిటీ ఉంది. సో అన్ని టీవీస్ లాగానే ఇది కూడా ఉంటుంది అని అనుకోవచ్చు, బట్ కాదు. సో ఈ టీవీలో మీరు బెజిల్స్ ఏవైతే ఉంటాయో టీవీ బెజిల్స్, సో దాన్ని మీరు చేంజ్ అయితే చేసుకోవచ్చు. డిఫరెంట్ మోడల్స్, ఆల్మోస్ట్ ఆల్ 4 డిఫరెంట్ మోడల్స్ బెజిల్స్ అయితే మీకు కంపెనీ నుంచి అయితే ప్రొవైడ్ చేస్తారు. మీరు దాన్ని చేంజ్ చేసుకునే అవకాశం అయితే దీంట్లో ఉంటుంది. అండ్ అలాగే 43 inches ప్రైస్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే 61,990తో ఈ టీవీ మనకు ఆన్లైన్ స్టోర్లో కానీ లేదంటే ఆఫ్లైన్ స్టోర్లో కానీ లేదంటే మీకు ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో సో దాంట్లో అవైలబుల్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ మనం ఈ టీవీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఎవరైతే తొందరగా తీసుకుంటున్నారో సో వాళ్ళకి 9,990 రూపీస్ వర్త్ ఉన్న బెజిల్స్ వచ్చేసి ఫ్రీగా అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో ఆన్లైన్లో తీసుకోవచ్చు, లేదు డైరెక్ట్ మీరు శాంసంగ్ షోరూమ్ ఏదైతే ఉందో స్టోర్కి వెళ్ళి కూడా సో ఈ టీవీని అయితే తీసుకోవచ్చు. సో
సో అలాగే నెక్స్ట్ అప్డేట్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే iOS 15 గురించి. WWDC ఏదైతే ఉందో మొన్న జరిగిన కాన్ఫరెన్స్, వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ ఏదైతే ఉందో యాపిల్ నుంచి, సో ఒక అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. సో ఎవరైతే ఐఫోన్ 2015 వర్షన్ 2015 నుంచి యూజ్ చేస్తున్న ఐఫోన్స్ ఏవైతే ఉన్నాయో, సో అక్కడి నుంచి టిల్ ది డేట్ ఇప్పటి వరకు ఉన్న ఫోన్స్ అన్నిట్లో iOS 15ని అప్డేట్ చేసుకోవచ్చు అనేసి ఒక అనౌన్స్మెంట్ అయితే ఇచ్చింది. ప్రీవియస్లో యూజ్ అవుతున్న ప్రాసెసర్ మీద కొద్దిగా ఏమన్నా ప్రెషర్ పడే అవకాశాలు అయితే ఉన్నాయి. సో దాన్ని కొద్దిగా అవాయిడ్ చేయడం అయితే బెటర్. అండ్ అలాగే iOS 14.6 ఎవరైతే అప్డేట్ చేస్తున్నారో సో వాళ్ళకందరికీ బ్యాటరీ లైన్ ఇష్యూస్ అయితే వచ్చాయనేసి ప్రీవియస్గా మనం మాట్లాడుకున్నాం. సో దాన్ని కూడా రెక్టిఫై చేసే విధంగా iOS 15ని డెవలప్ చేసిందనేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఎవరైతే iOS 14.6 అప్డేట్ చేసుకున్నారో సో వాళ్ళు కూడా ఖచ్చితంగా iOS 15 అప్డేట్ చేసుకోండి. అండ్ అలాగే కంపెనీ నుంచి ఒక అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. అది వచ్చేసి 6S ఎవరైతే ఉన్నారో 6S నుంచి టిల్ ది డేట్ వరకు అప్డేట్ చేసుకునే అవకాశం కూడా ఇచ్చింది. సో అది మీ చాయిస్. సో మీ ఫోన్ని బట్టి మీరు అప్డేట్ అయితే చేసుకోవచ్చు. లేదా అవసరం లేదంటే iOS 15 అంత అవసరం లేదు. 6S నుంచి 6S కానీ మనకు 7 కానీ సో అవసరం లేదు. సో ఇప్పుడు వస్తున్న ఫోన్స్ ఏవైతే ఉన్నాయో 14.6 వాళ్ళకైతే ఇంపార్టెంట్ అయితే ఉండొచ్చు. సో మీకైతే అవసరం లేదు, యాజ్ యూజువల్గా మీరు వాడుకోవచ్చు. ఇన్ కేస్ అది అప్డేట్ అయిన తర్వాత డౌన్ గ్రేడ్ చేయడం అయితే కొద్దిగా కష్టం అవుతుంది. సో అందుకే 6S ఎవరైతే ఉన్నారో 6S కాడ నుంచి కొద్దిగా అవాయిడ్ చేయడం బెటర్. సో కొత్తగా తీసుకున్న ఫోన్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళైతే ఖచ్చితంగా అప్డేట్ అయితే చేసుకోండి. సో నెక్స్ట్ అప్డేట్ మనం మాట్లాడుకున్నట్లయితే అది వచ్చేసి పబ్జీ గురించి. పబ్జీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే సో ప్రీవియస్ ఇయర్గా వచ్చేసి ఆల్మోస్ట్ పబ్జీ బ్యాన్ అయిన సంగతి అందరికీ తెలుసు. దాని తర్వాత త్వరలోనే రిలీజ్ కాబోతుందనేసి తెలుసు. బట్ ఎప్పుడు రిలీజ్ కాబోతుందనేసి ఇంకా తెలియదు. బట్ ఫైనల్గా వచ్చేసి క్రాఫ్టన్ సంస్థ ఏదైతే ఉందో అది ఒక టీజర్ అయితే రిలీజ్ చేసింది. ఆల్మోస్ట్ హియర్ అన్న పేరుతో ఒక టీజర్ అయితే రిలీజ్ చేసింది. దీన్ని బట్టి మనం చూసుకోవచ్చు తొందరలోనే మన ఇండియన్ మార్కెట్లో పబ్జీ అయితే లాంచ్ కాబోతుంది. అండ్ అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎవరైతే పబ్జీ లవర్స్ ఉన్నారో వాళ్ళందరూ తమ బ్యాటిల్ గ్రౌండ్ కోసం అందరూ ప్రిపేర్గా అయితే ఉండండి. సో ఇప్పుడు నాకు తెలిసినంత అంతవరకు అందరూ ఆల్మోస్ట్ వాళ్ళు VPN అయితే యూజ్ చేస్తున్నారు. సో అది అందరికి తెలిసిందే. సో VPNకి టాటా బాబాయ్ చెప్పే సమయం అయితే తొందరలోనే వస్తుంది. సో అందరూ రెడీగా ఉండండి. సో లెట్స్ సీ బ్యాటిల్ గ్రౌండ్స్లో ఎవరైతే ముందర ఉంటారో వారే విన్నర్ చికెన్ డిన్నర్ కొడతారు. సో లెట్స్ సీ. ఒక రూమర్ అయితే ఉంది, అందరికీ తెలిసిందే June 18th వచ్చేసి లాంచ్ కాబోతుంది అనేసి. లెట్స్ సీ క్రాఫ్టన్ ఫైనల్గా లాంచ్ చేస్తుందా లేదా మన ఇండియన్ మార్కెట్లో పబ్జీని అనేసి చూద్దాం. సో నెక్స్ట్ అప్డేట్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే అది వచ్చేసి ఇన్ఫినిక్స్ గురించి. ఆల్మోస్ట్ ఇన్ఫినిక్స్ నుంచి 2 ఫోన్స్ అయితే లాంచ్ అయ్యాయి. అది వచ్చేసి Note 10 అండ్ అలాగే Note 10 Pro. సో ఈ 2 ఫోన్స్ ఒక మంచి ఫోన్స్ అనేసి చెప్పొచ్చు. అండ్ అలాగే ఇన్ఫినిక్స్ కూడా తన ప్రయోగాలని మరొక ముందడుగు వేసి తన ప్రయోగాలను అయితే చేస్తుంది. సో ఆల్రెడీ ప్రీవియస్గా మనం చూసుకున్నట్లయితే 200 watts ఫాస్ట్ ఛార్జింగ్ చూసాం. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇన్ఫినిక్స్ కూడా 160 watts ఫాస్ట్ ఛార్జింగ్ని చేసి త్వరలోనే మార్కెట్లో రిలీజ్ చేయబోతుంది అనేసి చూడవచ్చు. సో ప్రీవియస్గా మనం MI నుంచి 200 watt ఫాస్ట్ ఛార్జింగ్ 4000 mAh బ్యాటరీని 8 minutesలో కంప్లీట్ చేస్తే సో ఇన్ఫినిక్స్ ఏదైతే ఉందో 160 watts ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసి ఆల్మోస్ట్ 15 minutes టైం తీసుకుంటుంది అనమాట. సో పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు, 8 minutes అండ్ 15 minutes. సో ఆల్మోస్ట్ 7 minutes డిఫరెన్స్లో ఫుల్ ఛార్జింగ్ అయితే అవ్వడం అయితే చూడొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ ఫోన్ ఇన్ఫినిక్స్ ఏదైతే ఉందో ఇన్ఫినిక్స్ నుంచి నెక్స్ట్ రాబోయే ఫోన్స్ అన్నీ కూడా 160 watt ఫాస్ట్ ఛార్జింగ్తో వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయనేసి రూమర్స్ అయితే ఉన్నాయి. సో లెట్స్ సీ. ఇన్ఫినిక్స్ నుంచి ఒక ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చింది అండ్ అలాగే MI నుంచి కూడా ఫాస్ట్ ఛార్జింగ్ అయితే వచ్చింది. సో ఈ 2 ఎప్పుడు లాంచ్ అవుతాయో ఇంకా అయితే క్లారిటీ రాలేదు. సో ఈ 2 కాకుండా వేరే బ్రాండ్స్ నుంచి ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుందా లేదా అనేసి మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కామెంట్ చేయండి.
అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఫర్ లేటెస్ట్ టెక్నాలజీస్ వీడియోస్ కోసం. థ్యాంక్ యూ.